ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే. ఇటీవల రష్మిక విజయ్ దేవరకొండ వివాహం జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ వెడ్డింగ్ ఈవెంట్కి కూడా చాలా లిమిటెడ్గాను చాలా దగ్గర బంధువులను ఆహ్వానం చేశారు. వివాహానికి ముందే కూడా వాళ్ళు ఒక రిక్వెస్ట్ని కూడా పాస్ చేశారు సోషల్ మీడియా ద్వారా. ఆహ్వానం లేకుండా ఎవరు దయచేసి రాకండి, వెడ్డింగ్ని సజావుగా జరిగేలాగాను ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడాను. ముఖ్యంగా ఇద్దరు ఫ్యాన్స్కి సంబంధించి వాళ్ళ పెళ్ళిని చూడాలనుకున్నటువంటి వీర అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతైనా సరే తమ అభిమాన నటుల వివాహం, అది కూడా ఇద్దరు స్టార్స్ వివాహం చేసుకుంటుంటే చూడాలన్న ఆతృత, ఆసక్తి, ఇష్టం సహజంగానే ఉంటుంది. అది ఫ్యాన్స్ తప్పు కాదు, అది తప్పు పట్టడానికి కూడా లేదు. ఆ ఉద్దేశాన్ని దృష్టిలో ఉంచుకొని వీళ్ళిద్దరూ ముందు జాగ్రత్తగానే వివాహానికి భద్రత రీత్యా కానివ్వండి, లేకపోతే హైదరాబాద్ పోలీసుల నుంచి వచ్చినటువంటి మెసేజ్ రూపేణ హెచ్చరిక ద్వారా కానీ ముందస్తు సూచనలను, రిక్వెస్ట్ని వాళ్ళ ఫ్యాన్స్కి, అభిమానులకి, కొంతమంది శ్రేయోభిలాషులకి దగ్గర ఉన్నట్టు వాళ్ళకు కూడా మెసేజ్ పాస్ చేసిన సంగతి అంతా మనం చూసాం. అయితే తాజాగా వాళ్ళ వెడ్డింగ్ ఈవెంట్ ఎవరైతే చూడలేదో, ఎవరైతే మిస్ అయ్యారో, ముఖ్యంగా రష్మిక ఫ్యాన్స్ కానివ్వండి, విజయ్ ఫ్యాన్స్ కానివ్వండి, వీళ్ళిద్దరూ కలిసి వివాహం చేసుకుంటే చూడాలనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఫ్యాన్స్ తమ అభిమాన నటులు, అభిమాన హీరోలు ఎవరైనా సరే ఇద్దరు కలిసి జీవించబోతున్నారు. అందులోనూ బోతారు కూడా. రష్మిక తాజాగా పుష్ప 2తో సూపర్ డూపర్ హిట్ కొట్టి పాపులర్. అలాగే విజయ్ దేవరకొండ కూడా తక్కువేం కాదు, తనకంటే ఒక ఫ్యాన్స్ బేస్ని ఫాలోఅప్ చేసుకున్నాడు. వీళ్ళిద్దరు వివాహం చూడడానికి వీలు లేకపోవడంతోనూ ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయి ఉంటారు. లేకపోతే వాళ్ళ వివాహం నేరుగా చూడలేకపోయారన్న చాలామందిని దృష్టిలో ఉంచుకొని నెట్ఫ్లిక్స్ ఒక బిజినెస్ ప్లాన్ రెడీ చేసిందనమాట. ఎవరైతే వీళ్ళ వెడ్డింగ్ చూడలేకపోయారో వాళ్ళ కోసం నెట్ఫ్లిక్స్ వీళ్ళ వెడ్డింగ్ ఈవెంట్ని రిలీజ్ చేయడం కోసం 60 crores 60 కోట్లు ఆఫర్ చేసినట్లు సమాచారం అనమాట. నెట్ఫ్లిక్స్ 60 కోట్లు ఆఫర్ చేసి వాళ్ళ వెడ్డింగ్ని ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేయాలనుకుంది. కానీ తాజాగా వచ్చిన న్యూస్ ఏంటంటే ఈ వెడ్డింగ్ ఈవెంట్ ఏదైతే ఉందో అది ఓటీటీలో రిలీజ్ చేయడానికి ఇద్దరు కూడాను, అటు విజయ్ ఇటు రష్మిక కూడా ఇద్దరు అంగీకరించలేదు. అది కేవలం వాళ్ళ ప్రైవసీ, జీవితంలో ఒక్కసారి చేసుకునేది కాబట్టి వివాహం, అండ్ కొన్ని రిస్ట్రిక్షన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా కూడా ఇది మా వివాహ బంధం, వివాహ జీవితానికి సంబంధించినటువంటి ఈవెంట్, దీన్ని మేము సోషల్ మీడియాలోనో, ఓటీటీలోనో, లేకపోతే ఒక బిజినెస్ వేలో దాన్ని మార్చాలనుకోవడం లేదు. కాబట్టి ఆఫర్ని సున్నితంగా తిరస్కరించారంట. మొత్తానికైతే నెట్ఫ్లిక్స్ ఇచ్చిన ఆఫరు కొంచెం తక్కువేం కాదు. అంతకుముందు నయనతార కూడా 25 కోట్లు ఆఫర్ చేశారు, దాన్ని నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేశారు. ఎటువంటి స్పందన వచ్చిందో మనందరికీ తెలుసు. నెట్ఫ్లిక్స్ ఆ మ్యారేజ్ని రిలీజ్ చేయడం ద్వారా, అంటే అంత భారీ బడ్జెట్ ఆఫర్ చేసిందంటే ఎంత బిజినెస్ రన్ అయితే, ఇప్పుడు రష్మిక విజయ్కి 60 crores ఆఫర్ చేయదు. సో 25,000 crores అనేది అక్కడ నయనతార టాప్ లీడ్లో ఉన్న హీరోయిన్ కాబట్టి అక్కడ దానికి తగ్గట్టుగా ఆఫర్ చేశారు. ఇక్కడ ఇద్దరు టాప్సే, ఇటు రష్మిక అండ్ దేవరకొండ సూపర్ స్టార్సే కాబట్టి వీళ్ళకి ఇంకొంచెం రెమ్యునేషన్ పెంచినట్లుంది. 60 crores ఆఫర్ చేశారనమాట. కాకపోతే ఇద్దరు కూడా సున్నితంగా తిరస్కరించారు. ఒక పక్క ఇది గుడ్ అనే చెప్పాలి, ఎందుకంటే చాలామంది హీరోయిన్స్ కూడా తమ ప్రైవేట్ జర్నీ ఉండాలని కోరుకోవడంలో తప్పలేదు. అట్ ద సేమ్ టైం చాలామంది ఎవరైతే వీరిద్దరిని గాఢంగాను వీరాభిమానులు ఎవరైతే ఉన్నారో, వీరిద్దరి సినిమాలు, వీరిద్దరికి ప్రత్యేకంగా అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ వివాహాన్ని చూడాలనుకోవడం కూడా తప్పు కాదు. ఎందుకంటే ఇష్టపడుతున్న హీరోయిన్స్ యొక్క ఏదైనా విషయాలు ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలి, అవి చూడాలి, చూసి ఆనందించాలనే భావనలు ఉంటారు ఫ్యాన్స్ అంటే. సో సహజంగా మనందరికీ తెలిసిందే కాబట్టి, సో ఇరువైపులా ఆలోచించి చూస్తే మాత్రం కొంచెం అటు రష్మిక దేవరకొండ తీసుకున్న నిర్ణయము తప్పు పట్టడానికి వెళ్ళేది. అట్ ద సేమ్ టైం నెట్ఫ్లిక్స్ ఇచ్చిన ఆఫర్ ఏదైతే ఫ్యాన్స్ బేస్ని చేసుకొని తను ఒక ప్రాఫిట్ పొందాలనుకుంటుందో దాన్ని తప్పు పట్టడానికి లేదు. కానీ సో ఈ రకంగా కూడాను విజయ్ రష్మిక ఫ్యాన్స్కి మాత్రం ఒక చేదు అనుభవం. ఎందుకంటే ఈ రకంగా అయినా వాళ్ళ వివాహం చూడలేని వాళ్ళు, వెళ్ళలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో నెట్ఫ్లిక్స్ ఆఫర్ త్రూ అయినా చూద్దాం అనుకున్న వాళ్ళకి మాత్రం చిన్న మైనసే మిగిలింది. సో మొత్తానికి ఇప్పుడు చర్చ అంతా ఏమిటి అని అంటే, వాళ్ళ వివాహానికి సంబంధించి ఇంత ఆఫర్ నెట్ఫ్లిక్స్ చేయడమే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక చర్చకు దారితీస్తుంది.